వేరే పట్టుకోతావా? కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం అనకలెళ్ళి అక్కడ నాయకులు వెన్నుపోటు పొడిచి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వచ్చి ఇక్కడ నాయకులు వెన్నుపోటు పొడిచి, ఇది అయిపోయినాక బండి సంజయ్ వెన్నుపోటు పొద్దున పోతాడు. బండి సంజయ్ నీ కూడా సాక్షి ద్వారా చెప్తున్నాను, అవినీతి ఆరోపణ వ్యక్తి తీసుకోకపోతే నువ్వు పోగొత్తావు అనుకోవాలా? కాబట్టి రాంగ్ స్టెప్ అయినది. రేపు పొద్దున ఈ బీజేపీ అధికారం పోగానే కమ్యూనిస్ట్ అధికారం కమ్యూనిస్ట్ పోతాడు ఈయన పార్టీ. కాబట్టి క్లియర్ గా తెలిసేదంటే ఈయన ఏ అధికార పార్టీ ఉంటే అధికారం వైపు పోతాడు. స్వార్థ రాజకీయాల కోసము అతని మీద ఉన్న ఆరోపణలు తప్పించుకుంటానికి చేస్తున్నాడు. ఏ విధంగా చేసినావు నువ్వు? టీడీపీ నుంచి వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏంది? ఇవాళ నువ్వు 10 సంవత్సరాల తర్వాత నీ పరిస్థితి ఏంది? నువ్వు మాట్లాడుతా ఉన్నావు కదా, కరీంనగర్ నగరంలో గత 5 సంవత్సరాల్లో మేము ఎందుకంటే పెట్టాను, అటొక గోడ కట్టినావు, ఇటొక గోడ కట్టినావు, ఎల్లండి మట్టి తీసినావు, పోసుకున్నాడు, కాంట్రాక్టర్ దోసిపెట్టావు. ఇది చరిత్ర. ఇంకా మానేరి మా పేరు పెడతావు. చెక్ డ్యామ్లు కూలిపోయినాయి. ఎవరు కట్టిన చెక్ డ్యామ్లు? చెక్ డ్యామ్ కూలిపోయినాయి. ఎవరు కట్టిన చెక్ డ్యామ్లు? నీ బినామీ కదా? కాలనీ పోలీసుతో కారు ఎవరు నడిపిండ్రు? 10 సంవత్సరాలు ఎవరు నడిపించుకోవాలని ఆలోచన నీకు. ఏ టెండర్ వచ్చిందంటే చాలు టెండర్ అంటే మేము మా జీవితంలో ఒక్క టెండర్ లో ఇన్వాల్వ్ కాలేదు. నువ్వు స్మార్ట్ సిటీ అన్నిటిగా మాట్లాడుతున్నావు. కమలాకర్ జాగ్రత్త. స్మార్ట్ సిటీలో 12 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దాని బాస్ ఉంటాడు. ఆయన ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తారు. కమిషన్ ఆధ్వర్యంలో టెండర్లు అవుతాయి. ఈఎన్సీ ఆధ్వర్యంలో టెండర్ నిర్వహిస్తాడు. సిఓటి కమిషన్ ఆఫ్ టెండర్స్ హైదరాబాద్ లో టెండర్స్ ఓపెన్ చేస్తారు. పని చేయించేది ఇంజనీరింగ్ అధికారులు, పిల్లిచ్చేది మున్సిపల్ కమిషనర్. ఇలా మా పాత్ర ఉంటుంది బిడ్డ. ఎవరైనా అవినీతి చేస్తే తప్పకుండా కూడా వాళ్ళ చర్య తీసుకోవాలని మేమే ప్రకటించాం. పరంగా ప్రకటించాం. ఈ రోజు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయంటే నీ కోపం, బండి సంజయ్ గారు నిధులు తెచ్చిందంటే నీ కోపం. ఎవరు ఉండదు కరీంనగర్ లో నువ్వు మాత్రమే ఉన్నానా? నువ్వు మాత్రమే తిరుపతి నుంచి 100 ఎకరాల భూమి కొనుక్కోవాలి. నువ్వు మాత్రమే 100 ఎకరాల భూమి కొనుక్కోవాలి. నువ్వు మాత్రమే బాగుండాలి. నువ్వు మాత్రమే దుబాయ్ లో ఇల్లు కట్టుకోవాలి. నువ్వు మాత్రమే బ్యాంకాక్ ఉండదా బిడ్డ? ఇదా అని చరిత్ర. నేను ఒక్కో రోజు కూడా మాట్లాడలే, నిన్న కూడా మాట్లాడదనుకున్నా. నేను మాట్లాడుతున్నా. నేను బీఆర్ఎస్ పార్టీని క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు. నేను వాస్తవం కంటపతి చెప్తే ఈ రోజు కూడా నాకు మేరిపించింది వినోద్ కుమార్ గారు. అప్పుడే కమలకమ్మ అడ్డపడ్డాడు. కమలకమ్మ అప్పుడే అడ్డపడ్డాడు. సునీల్ మేయర్ అయితే ఎక్కడ నాకు ఏకమేకవుతారు అని చెప్పేసి డమ్మీ క్యాండిడేట్ బిజినెస్ పార్ట్నర్ తీసుకొచ్చి నాకు పోటీగా పెట్టాడు కార్పొరేటర్ గా. అయినా కూడా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారు వచ్చినా కూడా డెవలప్మెంట్ ఆగదు. బండి సంజయ్ గారు పైసలు తెస్తుండ్రు. గతంలోనే పాత మేయర్కు ఈయన పంచాయతీ తోటి 3